నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. వెన్ను నొప్పి, మెడ నొప్పి, డిస్క్ సమస్యలకు సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదంలోని ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది అనే విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్న 040234900014 or 14 నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు సయాటికా అంటే ఏంటి అసలు? ఒకటండి, చైనీస్ ఒక ప్రావర్బ్ ఉంది, స్ట్రాంగ్ స్పైన్ చామ్సెస్ అండ్ వీక్ స్పైన్ హార్మ్సెస్ అని అంటారు. అంటే మన వెన్ను కనుక పటిష్టంగా ఉందనుకోండి, అది మనల్ని రంజింపజేస్తుంది, ఆరోగ్యాన్ని సిద్ధిస్తుంది. అదే మన స్పైన్ కనుక వీక్గా ఉందనుకోండి, అది మనకి హానిని కలుగజేస్తుంది, అనారోగ్యానికి పాటుపడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా స్పైన్ హెల్త్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. స్పైన్ అని చెప్పగానే స్పైన్లో చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్, ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్లో పారాస్పైనల్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి. కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, సిరలు, ధమన్లు, ఫేసెడ్ జాయింట్స్, డిస్కులు, అసంఖ్యాకములైనటువంటి నరాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వెన్ను అని అనగానే మనకు వెన్నులో రెండు కర్వ్స్ ఉంటాయన్నమాట. ఒకటి మెడలో, ఒకటి లోవర్ బ్యాక్లో. లోవర్ బ్యాక్, ఈ రెండు వీక్ పాయింట్స్ అనేవి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు వీక్ పాయింట్స్ ఉంటాయి. మనం అత్యధికమైనటువంటి ప్రయాణాలు చేసినా, లేదా ఎక్కువగా ట్రావెలింగ్ చేసినా, ఇష్టం వచ్చినట్టు నిలబడ్డా, లేదా కూర్చున్నా, గంటల తరబడి కూర్చునే పనులు చేసినా, ఇవన్నీ చేయడం వల్ల ఆ నడుము మీద ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ ఒత్తిడి అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే L4, L5 ప్రాంతంలో ఒక పెద్ద నరం స్టార్ట్ అవుతుంది. దీన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఆ నరము తొడల వెనకాల, మోకాలు వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం అన్ని డిజిట్స్కి, అన్ని వేళ్ళకి కూడా వెళ్ళేటువంటి నరం అన్నమాట. లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అంటాం దీన్ని. ఇది మన బొటన్ వేల్ అంత మందంగా ఉంటుంది, అంత లావుగా ఉంటుంది. సూపర్ఫిషియల్, మరీ బయటకు కాకుండా, మరీ లోపలికి కాకుండా ఈ కాలు పర్యంతం కూడా వెళ్ళేటువంటి నాడి. దీన్ని ఆయుర్వేదంలో గృద్రసీ నాడి అంటాం. గృద్ర అంటే సాంస్క్రిట్లో గ్రద్ద అని అర్థం. సో అది ఎక్కడి నుంచి అయితే L3, L4, L5, S1లో స్టార్ట్ అవుతుందో అది గద్ద ముక్కులాగా ఉంటుందన్నమాట. అన్ని 3 నరాలు కలిసి ఒకే పెద్ద నరం ఫామ్ అవుతుంది. అందుకని దీన్ని గృద్రసీ నాడి అంటారు. నడుములో ఒత్తుకుపోయినప్పుడు ఆ కాలంతా పాకేటువంటి సయాటికా వ్యాధికి దారితీస్తూ ఉంటుంది. దీన్నే ఆయుర్వేదంలో గృద్రసీ వాతం అని అంటూ ఉంటాం. సో ఏది ఏమైనా నడుములో కనుక మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా చేసినట్లయితే కాలంతా పాకేటువంటి సయాటికా వ్యాధి పూర్తిగా తగ్గుతూ ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, చూద్దాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. హలో. యా శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్కి. నాకు 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే, నాకు మెడ నొప్పి ఉంది. మెడ నొప్పి వల్ల తల పట్టేసినట్టుంది, కళ్ళు తిరుగుతాయా. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చైర్లో కూర్చుని సోఫాలో కాలు పెట్టుకున్నప్పుడు కాలు మొత్తం లెఫ్ట్ లెగ్ తిమ్మిరెక్కేస్తుందండి. ఓకే. ఏం పని చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఓకే. ఎన్ని గంటలు కూర్చుని ఉంటారు? ఏదండి? ఎన్ని గంటలు పని చేస్తారు? ఈవినింగ్ అంటే ఒక 8 hours 9 hours పని చేస్తాను. ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓకే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, మీకు రిలవెంట్ కావచ్చు కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే, మనం అందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ జనరేషన్ అంతా కూడా ఒక పెద్ద వ్యాధితో బాధపడుతూ ఉన్నాం. దీన్నే సిట్టింగ్ డిసీజ్ అంటారు. అంటే మీరు 8 గంటలు మీ కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత మీరు కంపల్సరీగా రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నప్పుడు, మనం రెస్ట్ తీసుకునే ఉపచారాలు ఏంటంటే టీవీ చూడడము, లేదా కాలక్షేపం చేయడము, లేదా సింప్లీ సోఫా మీద కూర్చోవడం. అది కూడా మళ్ళీ కూర్చోవడమే. అలా ఒక 4 hours to 6 hours మళ్ళీ ఉంటాం. మళ్ళీ 8 గంటలు పడుకొని ఉంటాం. ఓవరాల్గా 24 గంటలలో 22 గంటలు మనం స్పైన్ని ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటాం. నిజానికి ఏమవుతుందంటే, ఇలా స్ట్రైట్గా కూర్చున్నప్పుడు మీ నడుము మీద 90 కిలోల వెయిట్ పడుతుంది. అదే మీరు ఆక్వర్డ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు, మీరు అన్నట్టు కాలు ఇంకొక చైర్ మీద పెట్టుకొని, స్టూల్ మీద పెట్టుకొని కూర్చున్నప్పుడు 180 kilos ఆఫ్ వెయిట్ పడుతుంది. అంటే డబల్ వెయిట్ పడుతుంది. సో అలా మీరు 8 గంటలు కంటిన్యూస్గా కూర్చున్నట్లయితే, ఇప్పుడు చెప్పినటువంటి సిట్టింగ్ డిసీజ్లో మీరు 22 గంటలు ప్రెషర్ పడినట్లయితే వెనకాల నడుము మీద అత్యంతమైనటువంటి ఒత్తిడి పడుతుంది. దాంతో ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి కండరాలు వీక్ అయిపోతాయి, ఒత్తిడికి గురవుతాయి, అవి స్టిఫ్ అయిపోతాయి. దాంతో 2 వెన్నుపూసల మధ్యలో ఒకలాంటి టెన్షన్ మొదలవుతుంది. ఆ టెన్షన్ వల్ల ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మనం చేసేటువంటి మిగతా పనుల వల్ల, అంటే ఎక్కువగా నిలబడడం, కూర్చోవడం, పరుగులెత్తడం లేదా బరువులు ఎత్తడం అట్లాంటివి చేసినప్పుడు అక్కడ ఎక్సెసివ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి డిస్క్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.
సో డిస్క్ లోపల డిస్క్ అనేది ఒకటి చాలా కెరటనైజ్డ్ సబ్స్టెన్స్, చాలా గట్టి సబ్స్టెన్స్, దాన్ని యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటాం. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. ఆ గుజ్జు లాంటి పదార్థం బయటకు వచ్చి నరం మీద నొక్కున్నప్పుడు నరం ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ దాకా మీకు తిమ్మిర్లు, పోట్లు, మంటలు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అలా సయాటికా వ్యాధి కావచ్చు, లేదా పైన మెడలో కనుక ఒత్తుకుపోయినప్పుడు మీకు చెయ్యంతా పాకేటువంటి సర్వైకల్ రాడిక్యులోపతి రావచ్చు. ఏదేమైనా దిస్ ఈజ్ ఎ డిస్క్ ప్రాబ్లం. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీ సమస్య పూర్తిగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానండి. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. అనంతపురం నుంచి జయరాజు గారు. హలో జయరాజు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో హలో సార్, చెప్పండి. సార్ నాకు సర్వైకల్ ప్రాబ్లం ఉంది సార్. నాకు మెడ నొప్పి ఉంది. ఓకే. ఆ మెడ నొప్పితో పాటు నాకు నడుము నొప్పి కూడా ఉంది. నాకు అప్పుడప్పుడు తల తిరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే సార్. నాకు ఇంకోటి ఏంటంటే నాకు ఒకసారి ఈ టెన్షన్ గ్యాస్ ట్రబుల్ ఉంది సార్ నాకు. ఓకే. దానివల్ల నాకు ఒకసారి టెన్షన్ ఫియర్ రావడము. అంత అనంతపురం డాక్టర్ చూపించాను, అలోపతి డాక్టర్. నాకు ఎక్కడ క్యూర్ కాలేదు సార్. నాకు ఏమైనా మందులు తీసుకుంటున్నారా లేదా? లేదు సార్, నేను అలోపతి మందులు వాడుతుంటే రియాక్ట్ ఇస్తానని చెప్పేసి స్టాప్ చేస్తాను. ఓకే, ఒకటండి. మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటాను సార్. నాకు సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం సార్. అనంతపురం సార్ మన బ్రాంచెస్ తిరుపతి, కర్నూలులో మన బ్రాంచెస్ ఉన్నాయండి. డాక్టర్లు ఉన్నారు అక్కడ, ట్రైన్డ్ థెరపిస్టులు కూడా ఉన్నారు. ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వస్తే మీకు కరెక్ట్ అయినటువంటి చికిత్స మీకు ఏది సూట్ అవుతుందో చూసి దాన్ని బట్టి చెప్పడానికి వీలవుతుందండి. ఏదేమైనా ఒక్కసారి మెడ నొప్పి స్టార్ట్ అయిందనుకోండి, 6 నెలల తర్వాత కంపల్సరీగా నడుము నొప్పికి కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే మనం మెడ నొప్పి వచ్చింది కదా అని చెప్పి అలక్ష్యం చేసినా లేదా కరెక్ట్ అయినటువంటి చికిత్స తీసుకోకపోయినా అది కాస్త స్పైనల్ టెన్షన్ పెరిగిపోయి ఇంకొక వీక్ పాయింట్ అయినటువంటి నడుము ప్రాంతంలో కూడా మీకు వెన్నునొప్పి అనేది కలుగుతూ ఉంటుంది. ఏదేమైనా వెన్నునొప్పి స్పాండిలైటిస్ అనేది ఏర్పడినప్పుడు 3 లక్షణాలు కనబడతాయి. యాక్సియల్ పెయిన్ అంటాం, అంటే లోకలైజ్డ్ పెయిన్, మెడలో మాత్రమే లేదా నడుములో మాత్రమే నొప్పి రావడం. దాని తర్వాత రెండో దశలో సర్వైకల్ రాడిక్యులోపతి అంటాం, అంటే చెయ్యంతా పాకేటువంటి తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా రావచ్చు. మూడో దశలో మీకు సర్వైకల్ మైలోపతి అని వస్తుంది, అంటే ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. ఈరోజు కూడా ఒక పేషెంట్ వచ్చారు, ఇక్కడ మన తంబు కింద ఏదైతే కండ ఉంటుందో, ఫ్యాట్ ఉంటుందో అది కూడా పూర్తిగా ఎండిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కంప్రెషన్ జరిగినప్పుడు చెట్టుకు నీళ్లు ఏ విధంగా అందకపోతే ఎండిపోతుందో అదేవిధంగా చెయ్యి మొత్తం కూడా ఎండిపోతుంది. సో అలా బ్రాకీప్లెక్సీ అంటే ఈ చెయ్యి పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదేమైనా ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని రండి, మీకు కంపల్సరీగా ట్రీట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. తిరుపతి నుంచి మోహన్ గారు. హలో మోహన్ గారు. హలో హలో రైట్ సార్, ఇది సయాటిక్ పెయిన్ ఏ రకంగా ఉంటుంది, ఎట్లా మనం గెస్ చేయాలి ఇది సయాటిక్ అని? ఒకటండి, సయాటికా అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ లైఫ్ స్టైల్లో అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. నిజానికి సయాటికా ఎందుకు వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే మోడర్న్ లైఫ్ స్టైలే దానికి కారణం అని చెప్పడానికి వీలవుతుంది. ఏంటంటే టైట్ బెల్ట్లు పెట్టుకునే వాళ్ళకి, లేదా ఫ్యాషన్ స్టేట్మెంట్లు పాటించే వాళ్ళకి, లేదా హై హీల్డ్ షూస్, హై హీల్డ్ చెప్పల్స్ వేసే వాళ్ళకి, లేదా అన్ఈవెన్ సర్ఫేసెస్లో ఎక్కువగా నడిచే వాళ్ళకి, బరువులు అధికంగా మోసే వాళ్ళకి, లేదా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఓవర్ ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తున్నారో ఆ ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా, అంటే జిమ్కి వెళ్ళేసి అతిగా బరువులు ఎత్తడం వల్ల అక్కడ కూడా స్పైన్ మీద టెన్షన్ పడుతుంది. ఆయుర్వేదంలో ఏంటంటే కారణాలు చెప్తూ రూక్ష శీతాల్పలగ్వన్న వ్యవాయాతి ప్రజాగరై విషమాదుపచారాశ్చ దోషాశ్రుక్ శ్రవణాదపి లంఘన ప్లవనాత్యద్వా వ్యాయామాతి విచేష్టితై అన్నారు. వ్యాయామాతి విచేష్టితై అంటే అతిగా వ్యాయామం చేయడము, లేదా విచిత్రమైనటువంటి యాంగిళ్ళల్లో వ్యాయామం లేదా వ్యాయామం చేయగానే నీళ్లు తాగడము, లేదా ఇలాంటివి ఏమన్నా ఎక్కువగా చేసినట్లయితే వెన్ను మీద అత్యధికమైన ప్రెషర్ పడుతుంది, సయాటికాకి దారితీస్తుంది. సయాటికా అంటే కాలంతా పాకేటువంటి నొప్పి. నడుము ప్రాంతంలో ఉన్న నొప్పి కాస్త తొడల ప్రాంతానికి, మోకాల వెనకాలకి, పిక్కల వెనకాలకి, కాలంతా పాకేటువంటి సయాటికా వ్యాధి అంటాం. ఆయుర్వేదంలో దీన్ని గృద్రసీ వాతం అంటారు. గృద్ర ఇవాస్యాతి భక్షయంతి, గృద్ర ఇవాస్యాతి పీడయంతి అంటారు.
అంటే గృద్ర అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈగల్, గద్ద అని అర్థం. గద్ద దాని ఆహారమైనటువంటి కోడిపిల్లను పట్టుకొని పీక్కొని తింటూ ఉంటుంది. అప్పుడు ఆ కోడిపిల్ల పడే బాధ ఏదైతుందో అలాంటి బాధ కలుగుతూ ఉంటుంది ఈ సయాటికా వ్యాధిలో. అంత పీడిస్తుంది కాబట్టి దీన్ని గృద్రసి వాతం అన్నారు. ఇంకా ఏంటంటే సివియర్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో గ్రద్ద నడిచినట్టు నడుస్తూ ఉంటాడు పేషెంట్, పట్టి నడుస్తూ ఉంటాడు. అందుకని దీన్ని గృద్రసి వాతం అన్నారు. ఆయుర్వేదంలో 5000 సంవత్సరాల కిందనే ఈ వ్యాధి ఉంది. దాన్ని పూర్తిగా నయం చేసేటువంటి చికిత్సా విధానాలు మన దగ్గర ఉన్నాయి. కంగారు పడాల్సినటువంటి అవసరం అసలు లేదు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి రమేష్ గారు. హలో హలో. రమేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్కి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాకు ఒక 3-4 మంత్స్ నుంచి మోకాల్లో నొప్పి వస్తుంది, లెఫ్ట్ సైడ్ మోకాల్లో. ఓకే. ఇది ఎక్కువసేపు నిలబడ్డా నొప్పి వస్తుంది, ఎక్కువసారి నడవలేకపోతున్నా, మెట్టు దిగాలని కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది నాకు. ఓకే. దానివల్ల అసలు బండి మీద పోయేటప్పుడు ఎక్కువ లెఫ్ట్ కానీ బలం వేయలేకపోతున్నా. ఇంతకుముందు ఏమన్నా కింద పడ్డారా, దెబ్బ తగిలిందా? ఏం లేదండి, ఏం లేదు. సడన్ గా ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే కాలు ఇట్లా బెరికినట్టు అయింది. ఆ రోజు నుంచి బాగా నొప్పి వస్తుంది. ఏమన్నా ఎక్స్రేలు చేయించారా? ఎక్స్రే ఏం చెప్పలే. ఆయిల్ మా ఫ్రెండ్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆయిల్ నువ్వుల్లోనే పెడుతున్నావు, కర్పూరం అవి పెడుతున్నావు. కరకరలాడే శబ్దం ఏమైనా వస్తుందా? పెట్టిన రోజు కొంచెం తక్కువ వస్తుంది, మళ్ళీ ఎప్పటిలాగా పెట్టిన రోజు మళ్ళీ సేమ్ అదే పొజిషన్ ఉంటుంది. ఒకటండి, వ్యాధి ఎంత ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అనేది చూసి దానికి తగ్గట్టుగా చికిత్స తీసుకోవడం ఉత్తమమైనదండి. నార్మల్గా ఏంటంటే లోపల చాలా పెద్ద ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, కానీ మీరు జస్ట్ ఆయిల్ రాసినంత మాత్రంలో అది తగ్గిపోయేది కాదు. సో లోపల అసలు ప్రాబ్లమే లేకున్నప్పుడు మీరు మందు తీసుకోవడం కూడా వేస్ట్. కాబట్టి ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదేమైనా సంధివాతం అంటాం ఆయుర్వేదంలో. వాతపూర్ణ ధృతిస్పర్శ శోధా సంధిగతేనిలే ప్రవృత్తిశ్చ వేద సవేదన అంటాం. అంటే ఏంటంటే కదిలిచ్చినప్పుడు మీకు చాలా సివియర్ పెయిన్ రావడము, లేదా మోకాల్లో వాసిపోయినట్టుగా అంటే గాలితో నిండిన తిత్తి లాంటిది కనబడము, లేదా అక్కడ పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్ ఇవన్నీ కనబడడం ఉంటే అది సంధివాతం అంటారు. ఏదేమైనా అది సింపుల్ మస్కులార్ స్ప్రెయినా, లేకుంటే ఓవరాల్గా లిగమెంట్ ఏమన్నా టేర్ అయిందా, లేకపోతే లోపల ఏమన్నా గుజ్జు తగ్గిపోయిందా అనేది ఒక సింపుల్ ఎక్స్రే తీస్తే తెలిసిపోతుంది. లేదా ఒకసారి మమ్మల్ని కలవండి, మీకు డీటెయిల్గా చికిత్సా విధానం చెప్పడానికి వీలవుతుంది, తగ్గించడానికి వీలవుతుందండి. సరే, ఇప్పుడు స్పాండిలైటిస్ అనేది వెన్ను నొప్పికి కారణం అవుతుందా? ఈ రెండింటికి అసలు సంబంధం ఉందా? ఒకటండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్పైన్ అన్నప్పుడు అదొక కాంప్లెక్స్ స్ట్రక్చర్. దాంట్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్లు ఉంటాయి, 33 వర్టిబ్రే ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పెయిర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, ఇంకా అసంఖ్యాకమైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడుకొని ఉంటుంది. సో దీంట్లో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా అది వెన్నునొప్పికి అనేది దారితీస్తూ ఉంటుంది. నిజానికి మనం స్పాండిలైటిస్ అనేది చాలా కామన్ మ్యాన్ చాలా కామన్గా యూజ్ చేసేటువంటి టర్మ్. ఏమవుతుంది నిజానికి అంటే వెన్నుపూసకి మధ్యలో కొన్ని కండరాలు ఉంటాయి. కండరాల విద్యుక్త ధర్మం ఏంటంటే సంకోచ వ్యాకోచాలు మాత్రమే, అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. కానీ మనం చేసే తప్పిదాలు ఎలా ఉంటాయంటే చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కండరాలు కాస్త ఒత్తిడిలోనే ఉండిపోతాయి, అంటే కాంట్రాక్షన్ ఫేజ్లోనే ఉండిపోతాయి. అప్పుడు 2 వర్టిబ్రే దగ్గరకు వచ్చేసి ఒకదానికొకటి రాసుకొని పోతూ ఉంటాయి. సో అక్కడ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని పూరించడం కోసం అక్కడ ఎక్స్ట్రా కాల్షియం డిపాజిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాల్షియం ఎక్కువగా డిపాజిట్ జరుగుతూ ఉంటే అది ముళ్ళలాగా, రామచిలుక ముక్కులాగా ఇలా మొత్తం ఇట్లా ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ రెండిటి మధ్యలో ఏదైతే నరం వస్తూ ఉంటుందో ఆ నరం కాస్త ఒత్తిడికి గురవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా నరం ఒకసారి నడుములో నొక్కుకుపోయినప్పుడు కాలంతా పాకేటువంటి సయాటికాకి దారి తీయొచ్చు. ఇంకోటి నడుములో నొక్కుకుపోయినప్పుడు గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి, అండకోశానికి వచ్చే ప్యూడెండల్ నర్వ్ కూడా బ్లాక్ కావచ్చు. దాంతో అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, ఇవే కాకుండా ఫ్రిజిడిటీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కోరికలు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మెడలో కూడా కంప్రెషన్ జరిగినప్పుడు ఈ మెడ నుంచి ఈ మోచేయి దాకా ఒక నరం వస్తుంది, దాని తర్వాత ఈ 3 వేళ్ళకు ఒక నరం వస్తుంది, దీనికి ఒక నరం వస్తుంది, రేడియల్ నర్వ్, అల్నార్ నర్వ్ అంటాం. ఆ నర్వ్స్ కూడా కంప్రెస్ అయినప్పుడు చేయి అంతా తిమ్మిర్లు పట్టినట్టుగా మంటలు, పోట్లు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం 42 రకాల లక్షణాలు కనబడవచ్చు. వెన్నునొప్పి అనేది ఒకటే కాకుండా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కనబడవచ్చు.
అండ్ 80 రకాల వాత వ్యాధులకి దారితీయచ్చు. ఇవి సంధివాతం అంటాము, గ్రీవవాతం అంటాము, గృద్రసీవాతం అంటాము. ఇలా 80 రకాల వాత వ్యాధులకు కూడా దారితీయచ్చు. సో వెన్నులో డిస్క్కి కనుక మనం కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ చేస్తే, స్పైన్కి కనుక సరైనటువంటి ట్రీట్మెంట్ చేస్తే మొత్తం శరీర వ్యవస్థ అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే స్పైన్ హెల్త్ ఈజ్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అంటాం. స్పైన్ బాగుంటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. వైజాగ్ నుంచి లోక్నాథ్ రెడ్డి గారు. హలో హలో సార్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్కారం అండి. నా పేరు లోక్నాథ్ రెడ్డి అండి. సార్ చెప్పండి. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో. హలో హలో సార్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నాకు ఒక లాస్ట్ 1 month నుంచి మోకాళ్ళు 2 బాగా అంటే మటం వేసుకొని కూర్చున్నా, లేదు ఎక్కువసేపు మోకాలు మడిచి కూర్చున్నా సరే ఎక్కువ తిమ్మిర్లా రావడం, లేచిన వెంటనే పెయిన్ రావడం జరుగుతుంది సార్. ఓకే. అది జస్ట్ 1 month నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అంటే దేని వల్ల అయ్యి ఉండొచ్చు అని ఒకసారి కనుక్కుందాం చేశాను సార్. సార్ నొప్పులు వస్తున్నాయి అని అంటే ఇక్కడ నిజానికి ఫంక్షనల్ యూనిట్ ఏదైతే అంటారో నీ జాయింట్లో, అక్కడ పైన ఉన్నటువంటి మీ థై బోన్ ఒకటి ఉంటుంది, కింద టిబియా ఫిబులా అని 2 బోన్స్ ఉంటాయి, మధ్యలో 6 లిగమెంట్స్ ఉంటాయి, లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, కార్టిలేజ్ అనేది కూడా ఉంటుంది. సో ఇవే కాకుండా అక్కడ కొన్ని కండరాలు కూడా ఉంటాయి. వీటిలలో దేంట్లోనైనా తేడా రావచ్చు మీకు నొప్పి రావడానికి కారణం. అది నిజంగా తెలుసుకోవాలి అని అంటే రూట్ కాజ్ ఎలిమినేషన్ అనేది జరగాలి. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి రావాలి, వస్తే డాక్టర్ గారు చూసి పరీక్ష చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చెప్పడానికి వీలుంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదంకి వచ్చినట్లయితే ఫస్ట్ ప్రకృతి అనేది ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీ బాడీ కాన్స్టిట్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది ఏంటంటే రోగ పరీక్ష అని చేస్తాం. అంటే మీకు ఎంతవరకు వ్యాధి ఉంది, ఆ వ్యాధిని మీరు ఎంతవరకు తట్టుకోగలరు, మీ శరీరం ఎంతవరకు తట్టుకోగలదు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలు, త్రివిధ పరీక్షలు అని ఉంటాయి. అవన్నీ కూడా కరెక్ట్గా చేసుకొని అప్పుడు చికిత్సా విధానం చెప్పడానికి వీలవుతుందండి. మీరు ఫోన్ చేశారు కదా అని టెలిపతి స్టార్ట్ చేశాను అనుకోండి, మీకు ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఆయుర్వేద ఈజ్ ట్రూలీ బేస్డ్ ఆన్ ప్రకృతి. మీ శరీర ధర్మాన్ని చూశాకనే అప్పుడు చెప్పాలి. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫంక్షనల్ యూనిట్లో ఏమేమి ఉంటాయో వాటన్నిటిలో ఎక్కడో దగ్గర తేడా ఉండాలి, అందుకనే మీకు నొప్పి వస్తుంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా వీలైతే మా దగ్గరికి రండి, ఎవాల్యుయేట్ చేసి మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ చెప్పి అట్ ద సేమ్ టైం చికిత్స కూడా చెప్పడానికి వీలవుతుందండి. ఓకేనండి, ఇక నెక్స్ట్ కాలర్ చూద్దాం. టెక్కల్ నుంచి ఝాన్సీ గారు. హలో ఝాన్సీ గారు, చెప్పండి. మీ సమస్య చెప్పండి అమ్మా. హలో చెప్పండి మేడం. అమ్మా మీరే చెప్పాలమ్మా, మీ సమస్య చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. పేరు ఝాన్సీ, మాది టెక్కలి. ఝాన్సీ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. ఓకే సార్. మా అత్తగారికి కొంచెం కాళ్ళు మడవలు ఉంటాయి కదా సార్. అవునమ్మా. అవి చాలా గట్టిగా రాళ్ళ ఉంటాయండి. ఆవిడ అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోతున్నారు. అంటే అట్కి బోన్ కి ఏదైనా సంబంధం ఉంటుందా, లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా? మడమల దగ్గర ఉందమ్మా నొప్పి? మడమల దగ్గరే సార్. ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని బట్టి నేను మీకు ఆన్సర్ చెప్పడానికి వీలవుతుందమ్మా. లేచినప్పుడు 2-3 అడుగులు వేసేదాకా నొప్పి వస్తుంది, తర్వాత తగ్గిపోతుందా? లేదు సార్, ఇప్పటికి ఒక 2-3 years అవుతుంది. అలాగే సార్ పెయిన్ వస్తుంది. అమ్మా నేను చెప్పినట్టుగానైతే నార్మల్గా అక్కడ క్యాల్కేనియల్ స్పర్ అని వస్తుంది. అంటే మనకి మడిమలలో ఒక బోన్ పెరుగుతుంది. ఆ బోన్ పెరిగినప్పుడు అది ఎలా అంటే ముళ్ళులాగా ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని వాత కంటకం అంటాం. కంటకం అంటే ముళ్ళు. వాతం పెరగడం వల్ల ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ మీద ఎక్కువగా నడవడం వల్ల అక్కడ వాతం పెరిగిపోయి ముళ్ళులాగా ఏర్పడుతుంది. అంటే భూమిక పెరుగుతుంది. అలాంటి కండిషన్లో మీరు అడుగు తీసి అడుగు వేయాలన్నా కానీ నొప్పి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొంత దూరం ఫస్ట్ రెస్ట్ తీసుకున్నాక నడవాలనుకున్నప్పుడు అప్పుడు నొప్పి ఎక్కువగా అవుతుంది, దాని తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఏదేమైనా చూడకుండానైతే నేను ట్రీట్మెంట్ చెప్పలేను, చూడకుండా డయాగ్నోసిస్ కూడా చెప్పలేను. ప్రాబబిలిటీ మాత్రం అది వాత కంటకం అని ఉంటుంది. అది ఒక్కటే ఉందా, లేకపోతే మోకాల్లో ఏమైనా తేడా ఉందా, నడుములో ఏమైనా తేడా ఉందా అనేది మాత్రం మీ అత్తగారిని ఒకసారి తీసుకురండి, చూసేసి కరెక్ట్గా చెప్పడానికి వీలవుతుందమ్మా.
ఓకే సార్, ఇప్పుడు వీటికి సయాటికాకి అలాగే స్పాండిలైటిస్కి ఆయుర్వేదంలో మరి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఒకటండి ట్రీట్మెంట్ అని అన్నప్పుడు మన నార్మల్గా ఏం చేస్తూ ఉంటారంటే వెన్నునొప్పి రాగానే మన వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి సర్జరీ చేయించుకొని అప్పటికప్పుడు తగ్గించేసుకుందామనే కాన్సెప్ట్లో ఉంటారు. నిజానికి ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. స్పైన్ కల్చర్ని మనం అలవాటు చేసుకోవాలి. అంటే మనకి స్పైన్ ఏం చెప్తుంది, ఏం మాట్లాడాలనుకుంటుంది అనేది వినడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నొప్పి వచ్చింది అని అంటే ఆ నొప్పి దేనికోసం వస్తుంది అనేది మన శరీరం మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. అంటే మీరు ఇర్రెగ్యులర్గా కూర్చున్నారు అందుకే మీకు నొప్పి వస్తుంది అని చెప్పడానికి అది యూనివర్సల్ లాంగ్వేజ్. పెయిన్ ఈజ్ ఎన్ యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు. ఆ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ పోస్చర్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు వెన్నునొప్పి దీర్ఘకాలిక వెన్నునొప్పిగా మారకుండా ఉంటుంది. సో అలా వెన్నునొప్పిని కనుక మనం కరెక్ట్గా ట్రీట్ చేయాలంటే ఆయుర్వేదంలో 4 రకాల చికిత్సలు ఉంటాయి. ఒకటి బాహ్య చికిత్సలు అని ఉంటాయి, అంటే బయటికి ఆయిల్తో చేసే ట్రీట్మెంట్లు. తైలం వాతహరాణం శ్రేష్టం అంటాం. అందుకని ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేసి తైలం ద్వారా అభ్యంగం, స్వేదం ఇవన్నీ కూడా చేసే విధానాలు ఉంటాయి. ముఖ్యంగా మేము చేసేది 5000 సంవత్సరం క్రితం ఉన్నటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనేదాన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేసి మేము ప్రొసీజర్స్ చేస్తున్నాం. దానివల్ల ఇప్పటికీ 3 లక్షలకు పైగా మనం బ్యాక్ పెయిన్ సమస్యలను తీర్చగలిగాము. 1.2 lakh పేషెంట్స్కి మనం సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. రెండోది ఏంటంటే అభ్యంతర చికిత్స, అంటే లోపలికి ఇచ్చే మందులు. వాతాన్ని తగ్గించడం ఎలా, మళ్ళీ ఈ వ్యాధి రాకుండా చేయడం ఎలా, రసాయన చికిత్స అంటారు. అలా మెడిసిన్స్ వేసేది ఉంటుంది. మూడోది ఆహారపు అలవాట్లు మార్చుకునేటువంటి విధానం కూడా ఉంటుంది. నాలుగోది లైఫ్ స్టైల్. ఇది మొత్తం కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి అది మళ్ళీ రాకుండా ఉండేటందుకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఎంత పెంచుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది చెప్పడానికి 4వ విధానం ఉంటుంది. ఈ 4 విధానాలలో పేషెంట్కి ఏది సూట్ అవుతుంది, పేషెంట్ శరీర ధర్మాన్ని బట్టి, రోగ పరీక్షను బట్టి ఆయనకి ఏది సూట్ అవుతుందో డిసైడ్ చేసి అప్పుడే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు సయాటికా నుంచి తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉందా? సయాటికా అంటే అది ఓన్లీ నడుము నుంచి కాలంతా వచ్చేదండి, అది వేరు. కాకపోతే సయాటికా వచ్చాక కంపల్సరీగా 6 నెలల తర్వాత కంపల్సరీగా మెడనొప్పి కూడా వస్తుంది. సో సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఏర్పడినప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్లో 3 రకాల సిమ్టమ్స్ కనబడతాయి. ఒకటి మెయిన్ సిమ్టమ్స్, 2 మార్జినల్ సిమ్టమ్స్, 3వది ఇన్ఎక్స్ప్లికబుల్ సిమ్టమ్స్ అని ఉంటాయి. మెయిన్ సిమ్టమ్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మెడలో నొప్పి రావడం, చెయ్యంతా తిమ్మిర్లు పట్టడం, కండరాలన్నీ కూడా ఎండిపోవడం. మార్జినల్ సిమ్టమ్స్ అంటే షోల్డర్ పెయిన్ రావడము, తలంతా తిరిగినట్టు అవడం, వర్టిగో కండిషన్ రావడము, మైగ్రేన్ హెడ్ఏక్స్ ఎక్కువగా రావడము, దాంట్లో మీ హెడ్ఏక్ కూడా వస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఐ పెయిన్ రావడము. ఇక్కడ ఒకటి పంజాలాగా నర్వ్ వస్తుందండి. ఒకటి చెవు వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి 5 నరాలు వస్తాయి. వెనకాల ఒత్తుకుపోయినప్పుడు ఇవన్నీ కూడా పట్టి లాగేస్తున్నట్టుగా హాఫ్ సైడెడ్ హెడ్ఏక్ కూడా వస్తుంది. ఇన్ఎక్స్ప్లికబుల్ సిమ్టమ్స్ అని ఉంటాయి, అంటే చెయ్యంతా ఎండిపోయి మొత్తం పెరాలసిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్ని బ్రాకీప్లెక్సీ అంటారు. అలాంటి కండిషన్ కూడా చాలామందిలో ఈ మధ్య కాలంలో చాలామందిలో చూస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సయాటికా అలాగే స్పాండిలైటిస్కి ఎటువంటి చికిత్సా విధానం ఆయుర్వేదంలో అందుబాటులో ఉందనే విషయాలు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.